తర్వాత ఒక విధంగా అక్కడి నుంచి బాబుని తీసుకుని తప్పించుకుని వచ్చేసాను ఫాదర్. నీకేం కాలేదు కదా? లేదు ఫాదర్. గాడ్ ఈజ్ గ్రేట్. ఆర్య, నీకు ఆ దేవుడు ఎల్లప్పుడూ తోడు నీడుగా ఉంటాడు. యూ డోంట్ వర్రీ. థ్యాంక్ యూ ఫాదర్. అలాగే సారీ ఫాదర్, స్టేషన్లో కొంచెం పని ఉంది, అందుకే మీరు చెప్పిన టైంకి రాలేకపోయాను. గోవిందరాజు, ఇంతకీ ఎవరు వాళ్ళు? అభిషేక్ వాళ్ళ నాన్న వాళ్ళ దగ్గర డబ్బు అప్పు తీసుకున్నాడు. అందుకని డబ్బులకు బదులుగా పిల్లవాడినా? పోలీస్వే కదా నువ్వు, చోద్యం చూస్తున్నావా? అందరూ పోలీస్ ఆఫీసర్లాగా నాకు అధికారం లేదు ఫాదర్. ఆఫ్టర్ ఆల్ నేను ఒక సాధారణ హెడ్ కానిస్టేబుల్ని. వాడిని కాపాడడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశాను. వాడి తండ్రి ఏమైనా రాజకీయవేత్త లేక ధనవంతుడా? అధికారులు వెంటనే యాక్షన్ తీసుకోవడానికి. నా వల్ల అయిన సాయం నేను చేస్తూనే ఉన్నాను. నువ్వు నమ్మిన దేవుడు నీ చెయ్యి వదలలేదు ఫాదర్. మీరే పెద్ద మనసు చేసుకుని అభిషేక్కి హెల్ప్ చేయాలి. ఇష్యూ షార్ట్ అవుట్ చేయకుండా నేను ఆ పిల్లవాడిని హోంలో చేర్చుకోలేను. ప్లీజ్ ఫాదర్. నా వల్ల ఏదవుతుందో అదే నేను చేయగలను. అనుకున్నవన్నీ చేయడానికి నాకు అధికారం లేదు. 3 రోజుల వరకు ఆ బాబుని నేను చూసుకోగలను ఫాదర్. 3 రోజులు మాత్రమే సార్, ఆ తర్వాత మీరే చూసుకోవాలి. ఇప్పుడు ఆ పిల్లాడి సేఫ్టీయే ముఖ్యం బాబు. 3 రోజులు అంటున్నావు కదా, ఆలోగా స్టేషన్లో మాట్లాడి ఏదో ఒక ఏర్పాటు చేస్తాను. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్. రే ఆర్య, ఆగు. ఏం చేస్తున్నావురా? పిల్లోడిని కాపాడావు, ఓకే. దించేస్తానని చెప్పి ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఇదేమన్నా సత్రమా? రే ఇలా చూడు, నువ్వే బండిని తోసుకుంటూ వెళ్తున్నావు, అలాంటిది నువ్వేలా లిఫ్ట్ ఇచ్చావు? నేను అన్నది అర్థం కాలేదా నీకు? బాగానే అర్థం అవుతుంది. ఒకరిని చంపేశానని బాధపడుతున్నప్పుడు ఇంకొకరిని కాపాడే అవకాశం నాకు దక్కింది. నాకు తెలియకుండానే ఆ తప్పేదో చేసేశాను, కానీ ఇది తెలిసే చేశాను. అన్న రాత్రులు అసలు నిద్ర పట్టడం లేదన్నా. ఈ రోజైనా నిద్రపోవడానికి ట్రై చేస్తా. సారీ రార్య, నువ్వు చెప్పేది అర్థమవుతోంది. నేనున్నాగా, చూసుకుంటా. అన్నా థ్యాంక్స్ అన్నా. అన్నా ఈ విషయం మాత్రం జరనీకి. బాబు నువ్వు కూడా దయచేసి తనకేం చెప్పకు. ఉమ్. సమస్య నీకొస్తే క్వార్టర్ నేను తాగాల్సి వస్తుంది. ఏయ్, ఆ మందులు ఎవరికి? ఎవడెవరా నువ్వు? అడిగిన దానికి మాత్రం నువ్వు సమాధానం చెప్పాలి. చెప్పలేదంటే నాకు నచ్చిన కలర్నే నీ గోడకు వేయించి పెట్టుకున్నా. పప్పీమా, నేనంటే నీకు అంత ఇష్టమా? అరుణ్ రూట్ 1 వే అని నీకు తెలుసు కూడా ఎదురుగా వచ్చేసావే, తప్పు కదా? అరుణ్, జరిగిన దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. చెప్పింది నమ్ము. నీకు సంబంధం లేదంటావు, నేను నమ్ముతానులే. అలా అయితే దానికి సంబంధించిన వాళ్ళు ఎవరో కొంచెం చెప్పు పపియమ్మా. ఒళ్ళు గుచ్చుతున్నట్టుంది కదా, బాధ లోపలికి వెళ్తేనే మాటలు బయటకు వస్తాయి.